హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి టమోటాతో కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్గా ఉంది. వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా పూరీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఏ విధంగా చేశానో, ఏ విధంగా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్లి చూద్దాం. ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఏందంటే ఈ ఉల్లిగడ్డల్ని శుభ్రంగా రెడీ చేసి పెట్టుకునేసి, ఆ తర్వాత టమోటాలని నీట్‌గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. అవి 3, అవి ఒక 5 మొత్తం 8 తీసుకున్నా అండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టిన ఈ ఉల్లిగడ్డల్ని తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డల్ని కట్ చేసేటప్పుడు ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ గడ్డని కాస్త మనం కట్ చేసి తీసేసుకోవాలండి. ఎందుకంటే అది కూరలో వేసినా గానీ ఉడకదు. ఓకేనా? అందుకోసం అనేసి దాన్ని తీసేసుకోవడం చాలా వరకు మంచిది. ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే మనం కూరలో వేయంగానే మెత్తగా ఇలా కరిగిపోతాయండి. ఆ టైప్‌లో వస్తాయి. మనం ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే ఏందంటే ఇందులోకించి నీరు టైప్‌లో వస్తుందండి. ఇలా సన్నగా చిన్నగా అలా కట్ చేస్తే గుజ్జులాగా నీరు టైప్‌లో వస్తుంది. అప్పుడు ఆ కర్రీకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా నేను పాత గడ్డలు తీసుకున్నా అండి. పాత గడ్డ తీసుకొని ఆ రకంగా చేసి చూడాలే గానీ కర్రీ సూపర్‌గా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్‌లో వేసేసుకుందామండి. కానీ ఈ టైప్‌లో పాత గడ్డలు తీసుకొనేసి ఆ కర్రీ చేసి చూడండి. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. కొత్త గడ్డల్లో కొంచెం కారుగా టైప్‌లో వస్తుందండి. అందుకని అవి కొంచెం టేస్ట్ తగ్గుద్ది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం టమోటాలు తీసుకునేసి అవిటిని కూడా సేమ్ అదే విధంగా అండి. ఈ గడ్డ అంటే తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డని మాత్రం తీసేసుకోవాలా. ఇది ఏందంటే చాలామంది అంటూ ఉంటారండి. పాలకూరలో టమోటా ఏస్తే రాళ్ళవుతాయి. దాంట్లో టమోటా ఏస్తే రాళ్ళవుతాయి. అలా కాదండి. ఈ గడ్డ వల్ల అవుతాయండి. ఓకేనా? అందుకనేసి కంపల్సరీ ఈ గడ్డని తీసేసుకునేసి మీరిక దేనిలైనా ఏసుకొని తిని చూడండి. రాళ్ళన్న సమస్యే కావండి. ఓకేనా? ఈ ఒక్కటి మాత్రం ఈ టమోటాల్లో ఎవరైనా సరే జాగ్రత్త తీసుకొనేసి ఆ తొడిం భాగంలో ఉన్న ఈ గడ్డను మాత్రం తీసేసుకోవాలి. ఒకవేళ కాదు కూదు అనుకున్న ఆ గడ్డ ఏసినా గూడా అదేం ఉడకదండి. తిన్నా గూడా నలగదు. అందుకోసమనేసి దాన్ని తీసేయడం ఉత్తమం. ఇలా చిన్నగా, సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఇవి మంచి గుజ్జులాగా మారిపోతాయండి మనం ఫ్రై చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. ఈ టమోటాలను గూడా. ఇప్పుడు కట్ చేసిన ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడేం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దీంట్లో ఒక 2 గంటెలైతే ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు ఇవి వేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఈ ఉల్లిపాయల్ని దీంట్లో వేసేసుకున్నా. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూనే కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఈ టమోటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసి ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తానికి కలిసే విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5, 6 నిమిషాల పాటు అయితే బాగా మగ్గనివ్వాలండి. మగ్గితే ఇలా గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపేసి చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాం సరిపోతుంది. ఏందంటే ఎక్కువ శాతం స్పైసీ గూడా అవసరం లేదండి. ఒకవేళ నేను కారం గట్టిగా తింటాను అనుకునేటోళ్ళు ఇంకా కొద్దిగా గూడా ఏసుకోవచ్చు. ఇంకా లేదంటే పచ్చిమిరపకాయలు గూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మరింత రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కారం బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత అడుగు పట్టుకోకుండా కలిపి చూడండి ఒక్కసారి ఎలా వచ్చిందో ఈ టైప్‌లో మనకి గుజ్జులాగా వచ్చి కారం బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే దీనికి మరింత రుసొస్తుంది. ఓకేనా? ఇప్పుడైనా సరే కొద్దిగా తీసి అలా నాలిక్కి రాసినప్పుడు మనకు అర్థమైపోతుందండి ఎలా ఉడికిందన్నది. ఆ టైప్‌లో ఉడికించుకునేసి ఇక సర్వ్ చేసుకునేసి తినడమేనండి. అంటే ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా? ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా చాలా బాగుంటుంది.
ఇదేనండి చాలా సింపుల్‌గా తయారు చేసుకునే టమోటా కూర. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి.